Hello everyone, welcome back to my channel. So today నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. సో మరి మొత్తం బ్లాగ్ చేయడానికైతే కుదరలేదు. ఐ డోంట్ థింక్ వరలక్ష్మి వ్రతం is one festival where you can blog in detail, but I did capture little snippets of it, and I would like to share it with you, and I hope you like it. ఈవినింగ్ సింపుల్గా దీపం పూజ పెట్టుకున్నాను. సో అసలు ప్రసాదాలు మనం టేస్ట్ చేయము. నార్మల్గా అయితే మనం ఎన్నిసార్లు టేస్ట్ చేసి చెక్ చేస్తాము. పండగలప్పుడు ఏమంటారు, జనరల్ లాంగ్వేజ్లో చెప్పాలి అని అంటే ఇట్ జస్ట్ స్లాప్స్. అక్కడే యూ క్యాన్ ఏమంటారు, జస్ట్ ఎంత లైక్ ఐ డోంట్ నో వర్డ్ ఏంటి, ఏం చెప్పాలి, ఇది ఏమంటారు, పర్ఫెక్ట్. ఇది పొద్దున్న అమ్మవారికి పెట్టిన చీర. సో యూజువల్లీ నేను మార్నింగ్ పూజ చేసేటప్పుడు నార్మల్ ఫ్రెష్ వాష్లో తీసుకుంటాను. తర్వాత మార్నింగ్ ఏ దేవుడికైతే ఏ చీర పెడతానో ఈవినింగ్ అదే వేసుకుంటాను అనమాట. సో ఈ ఇయర్ ఈ శారీ నాకు ఫెరోజా కలర్ అంటే చాలా ఇష్టం. దీంతో బ్లౌజ్ కుట్టడానికి యాక్చువల్లీ ఒక మ్యాచింగ్ బ్లౌజ్ ఉంది, కానీ అది ఎక్కడ పెట్టాను, ఐ థింక్ మా అత్త వాళ్ళ దగ్గర ఉన్నట్టుంది ఆ శారీ బ్లౌజ్. బట్ ఐ థింక్ కాంట్రాస్ట్ లాగా నేవీ బ్లూతో మ్యాచ్ చేశాను. ఐ థింక్ ఇట్స్ క్యూట్. మామూలుగా ఇంకా ఈవినింగ్ కొంచెం వాయనం అంటే ఇక్కడ నేను చాలామంది, నాకు తెలుగు వాళ్ళు తెలియదు. సో మామూలుగా నా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి మామూలుగా లాస్ట్ డిన్నర్ అనుకుంటా, బట్ మోస్ట్లీ డిన్నర్ అలా పిలిచాను. సో వాళ్ళు వస్తారు ఇంటికి. సో వాళ్ళని
ఈరోజు నేను చేసిన ఫుడ్ వాళ్ళకి తినిపించి వాళ్ళ రియాక్షన్ చూడాలని ఉంది. అదర్ దెన్ దట్ నాకు నేనైతే చాలా పెట్టిగా అనిపిస్తున్నాను, చాలా పెట్టిగా అనిపిస్తున్నాను. ప్రసాదం ఇంకా ఈవినింగ్ లాస్ట్ రౌండ్ ఒకసారి వేసేసుకుంటున్నాను లాస్ట్ రౌండ్ తింటున్నాను అనమాట. పరవాన్నము పులిహోర వేసుకున్నాను. అంతే, ఇంకా ఈరోజుకి ఇంతే. ఓకే, బాయ్.